కూల్ వెదర్లో ఆనియన్ వేసిన మిర్చి బజ్జీ తింటే భలే ఉంటుంది కదా. స్టెప్ బై స్టెప్ చెప్పేస్తాను, చూసేయండి. ఈ మిర్చి బజ్జీ క్రిస్పీగా రావడానికి నేను ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేసాను, అదేంటో చెప్పేస్తాను, చూసేయండి. ఒక మిక్సింగ్ బౌల్లో ఒక చిన్న కప్తో శనగపిండి తీసుకోండి. నేను చేసేది 6 మిర్చి బజ్జీలు. ఇది ఒక 6 to 7 టేబుల్ స్పూన్స్ వరకే ఉంటుంది. నెక్స్ట్ ఇందులో కారం 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి. సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా తీసుకోండి. నెక్స్ట్ వాము ఇలాగ 2 చేతులతో కొంచెం నలిపి ఆ వాము కూడా వేసుకోండి. తర్వాత కొంచెం మిక్స్ చేసి ఇందులో 1 చిటికెడు కుకింగ్ సోడా వేసుకోండి. తర్వాత చిన్న టేబుల్ స్పూన్లో సగం అంతా పసుపు వేసుకోండి. ఇది ఒకసారి కలిపిన తర్వాత సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్పాను కదా, అది ఏమీ కాదు, 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని వేసుకోండి. ఇదంతా ఒకసారి కలిపిన తర్వాత వాటర్ కొద్దిగా పోసుకుంటూ బ్యాటర్ మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా పోరింగ్ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా వేసుకోండి. నెక్స్ట్ కడిగిన మిర్చి బజ్జీ తీసుకొని మధ్యలోకి ఇలా ఘాట్లు పెట్టుకొని ఇందులో ఉన్న లోపల గింజలన్నీ ఒక స్పూన్ వెనక సైడ్ హెల్ప్తో మొత్తం గింజలన్నిటినీ తీసేసుకోండి. ఇందులోకి లోపల స్టఫింగ్ కోసం ముందుగా నానబెట్టుకున్న చింతపండు, కొంచెం జీలకర్ర, ఇంకా కొంచెం సాల్ట్ తీసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోండి. మీకు కనుక చింతపండు పిప్పుతో వద్దనుకుంటే కొంచెం జ్యూస్ తీసేసుకొని అందులో నుండి థిక్గా ఉండాలి, పల్చగా ఉండొద్దు. ఆ జ్యూస్ తీసుకొని అందులో కొంచెం జీలకర్ర పొడి, కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇలా గింజలు తీసేసిన మిర్చిలో స్టఫ్ చేసుకోండి. తర్వాత ఈ మిర్చి బజ్జీలని ఆయిల్లో వేసుకొని 2 సైడ్స్ మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఆనియన్స్ మధ్యలో పెట్టుకొని ఎంజాయ్. అండ్ మీకు కనుక వీడియో నచ్చితే మర్చిపోకండి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.